బ్రో, ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న సమంత, మా ఇంటి బంగారం రిజల్ట్ తర్వాత ఒక్కసారిగా విశ్వరూపం చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇంతకాలం తనలో దాచుకున్న మరో కోణాన్ని ఇప్పుడు బయటికి తీసుకొచ్చిందా అన్న డౌటొస్తోంది. అసలు పని కట్టుకుని మరీ నాగార్జునకెలుగుతున్నట్టే అనిపిస్తోంది బ్రో. మా ఇంటి బంగారం హోర్డింగ్స్‌ను నాగార్జున ఇంటి వరకు పెట్టించడం వెనక సమంత అసలు ఉద్దేశం ఏంటి? ఇదిగో నిన్ను కాదని సినిమా తీసి చూపించా, హిట్ కొట్టి చూపించా అని నాగార్జునకు, నాగచైతన్యకు ఇండైరెక్ట్‌గా మెసేజ్ ఇస్తోందా బ్రో? లేకపోతే ఇదంతా ఎందుకు చేస్తోంది? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బ్రో, సోషల్ మీడియాలో ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది. కొందరు కంటెంట్ రైటర్లు నాగ చైతన్య రికార్డులతో పోల్చుతూ సమంత ముందు చైతు ఏమాత్రం కాదన్నట్టుగా కథనాలు రాస్తూ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఆర్టికల్స్, పోస్టులు వరుసగా రావడం వెనుక సమంత టీం చాలా స్ట్రాంగ్‌గా పనిచేస్తోందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది బ్రో. ఒక ప్రత్యేక టీంను పెట్టుకుని, ఆ టీం ద్వారా సోషల్ మీడియాలో నాగార్జునను, నాగచైతన్యను, అలాగే చైతు భార్య శోభితను టార్గెట్ చేస్తూ డ్యామేజ్ చేసే ప్రయత్నం జరుగుతోందని కూడా ప్రచారం సాగుతోంది. అంతేకాదు బ్రో, ఈ మొత్తం వ్యవహారం వెనుక సమంత కొత్త భర్త రాజ్ నిడిమోరు సహకారం కూడా ఉందని కొందరు మాట్లాడుకుంటున్నారు. ఇక మా ఇంటి బంగారం ఈవెంట్లో కూడా శోభితనుద్దేశించి సమంత ఇండైరెక్ట్‌గా కొన్ని కామెంట్స్ చేసిందని చాలామంది భావిస్తున్నారు. మరోవైపు శోభితను అడ్డం పెట్టుకుని చైతూని వెక్కిరించే ప్రయత్నం చేసిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అలాగే మా ఇంటి బంగారం థ్యాంక్స్ మీట్లో రిలేషన్‌షిప్‌లో ఉన్న అమ్మాయిలకు మీరిచ్చే సలహా ఏంటి అని అడిగితే సమంత, మీరు పర్ఫెక్ట్‌గా లేకుండా ఎవరో వచ్చి మీ జీవితాన్ని ఫుల్‌ఫిల్ చేస్తారనుకుంటే ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి అని సమాధానమిచ్చింది. ఈ కామెంట్ పూర్తిగా శోభితను ఉద్దేశించిందేనని నాగచైతన్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నాగచైతన్యతో పెళ్లి సమయంలో శోభిత మాట్లాడిన మాటలను తిరిగి ఆమెకే తిప్పికొట్టింది సమంత. నాగచైతన్య లేకపోతే నా లైఫ్ ఫుల్ఫిల్ కాదు అని అప్పట్లో శోభిత అన్న మాటలను ఇండైరెక్ట్గా సమంత కోట్ చేస్తూ "హ, ఎవరో వచ్చి ఫిల్ చేస్తారనుకుంటే ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి అని కౌంటర్ ఇచ్చింది. ఈ డ్రామా అంతా థ్యాంక్స్ మీట్లో సమంత పిఆర్టీ మాడించిందే అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. విడాకుల తర్వాత చైతన్య టాపిక్ ఎప్పుడొచ్చినా ఇండైరెక్ట్‌గా ఏదో ఒక సెటైర్ వేస్తుంది సమంత. ఆ సెటైర్స్‌లో నాగచైతన్య పట్ల విపరీతమైన కసిని, కోపాన్ని ప్రదర్శిస్తుంది. సిటాడిల్ పంది. సిటాడిల్ ప్రమోషన్‌లో వరుణ్ ధావన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, నా మాజీ మొగుడికి అనవసరంగా ఖరీదైన గిఫ్ట్‌లిచ్చాను. అవసరం లేకపోయినా ఎక్కువ ఖర్చు పెట్టాను అని వెటకారంగా సమాధానమిచ్చింది సమంత. విడాకుల తర్వాత చైతన్య ఎప్పుడూ సమంతను గుర్తు చేసుకుంది లేదు, నెగిటివ్‌గా కామెంట్ చేసింది లేదు. సమంతతో గడిపిన కాలంగాని, విడాకుల తర్వాత గాని ఎన్నడూ చైతన్య సమంతను ఒక్క మాట అనలేదు. గౌరవంగా విడిపోయాం, ఇద్దరం సంతోషంగా ఉన్నాం అని అంటాడే గాని సమంతని ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. సమంత మాత్రం ఎప్పటికప్పుడు తన కసి తీర్చుకుంటుంది. కరణ్ జోహార్ షోలో చైతన్యను ఉద్దేశించి వైల్డ్ కామెంట్స్ చేసింది. నా మాజీ మొగుడు, నేనొక గదిలో ఉంటే పక్కన కత్తులు లేకపోతే మంచిది, లేకపోతే ఘోరాలు జరిగిపోతాయి. సమంతలో ఎంత చపల చిత్త మనస్తత్వం ఉందో విడాకుల తర్వాత మరింత బయటపడింది. ప్రేమ, పెళ్లి, రిలేషన్, జీవితం ఇలా ఏ టాపిక్ వచ్చినా ఏదో ఒక రకంగా చైతన్యను ముల్లుతో గుచ్చాలన్న తుత్తర సమంతలో బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏకంగా నాగార్జుననే టార్గెట్ చేసింది. సక్సెస్ఫుల్గా రెండో పెళ్లి చేసుకుని మా ఇంటి బంగారంతో హిట్ కొట్టడం ద్వారా అక్కినేని ఫ్యామిలీపై ప్రతీకారం తీర్చుకున్నట్టుగా ఫీల్ అవుతోంది సమంత. అక్కినేని నాగార్జునకు, అతని కుటుంబానికి సమంత కాంపిటీటర్ ఎలా అవుతుంది? తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జున కుటుంబానిది 85 ఏళ్ల అనుబంధం. అక్కినేని కుటుంబంలో 3 తరాలు తెలుగు ఇండస్ట్రీలో మనగలగాయంటే ఆ కుటుంబానికి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉన్నట్టేగా. నిజంగానే నాగార్జున తలుచుకుంటే డివోర్స్ తర్వాత సమంత మళ్లీ టాలీవుడ్లో అడుగుపెట్టడం సాధ్యమేనా? ఆమెను వేధించాలని అనుకుంటే ఇండస్ట్రీలో అడ్డుకోవడం పెద్ద కష్టమా? చైతన్య గాని, నాగార్జున గాని విడాకుల తర్వాత ఎంతో హుందాగా ప్రవర్తించారు. కానీ సమంత నాగార్జునతో కొత్త వివాదాలు తెచ్చుకుంటుందనే చర్చ జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బ్రో. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మర్చిపోవద్దు.